మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఉన్నట్టుండి వేరే పార్టీలోకి జంప్. ఓ ఎస్టీ నేత ఇచ్చిన షాక్తో గులాబీ పార్టీకి కోలుకోలేని దెబ్బ. చక్రం తిప్పిన హస్తనేతలు. ఇప్పుడు తమ చైర్మన్ అభ్యర్థి ఎవరంటూ బీఆర్ఎస్ కార్యకర్తల్లో అయోమయం. ఇందుకు ఆ మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది? భూత్పూర్లో బీఆర్ఎస్ కాడి తన్నేసినట్టేనా? మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పెద్ద నాయకులు బయటకు వెళ్లిపోతూ ఉండడంతో పార్టీని నడిపేవారే కరువవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కీలక ఎస్టీ నాయకుడు గులాబీ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. భూత్పూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి బాలకోటి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఏకంగా చైర్మన్ అభ్యర్థిగా ఎక్స్పోజ్ అయిన లీడర్ కాంగ్రెస్ లో చేరడాన్ని గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ వెలువడుతుందన్న తరుణంలో ఓ కీలక నేత భారీ క్యాడర్ తో హస్తం పార్టీ చెంతన చేరడం బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ ఎస్టీకి రిజర్వ్ అయింది. బీఆర్ఎస్ లో కీలక ఎస్టీ నేతగా ఉన్న బాలకోటిని బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా భావించారు. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టారు. అయితే బీఆర్ఎస్ కు బాలకోటి కోలుకోలేని షాక్ ఇచ్చారు. సుమారు 400 మంది అనుచర గణంతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో బాలకోటి హస్తం పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ నేతలను తయారు చేసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని పలువురు విమర్శిస్తున్నారు. భూత్పూర్ మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా లిక్కీ నవీన్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రోత్సహించింది. కానీ అనూహ్యంగా చైర్మన్ సీటు ఎస్టీకి రిజర్వ్ కావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. రిజర్వేషన్ రాకపోవడంతో నవీన్ గౌడ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. హస్తం పార్టీలో ఇన్నాళ్లు సరైన ఎస్టీ నాయకుడు లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 1వ వార్డులో పోటీ చేసిన ఎస్టీ అభ్యర్థి బాలకోటిపై కాంగ్రెస్ నేతల కన్ను పడింది. చైర్మన్ అభ్యర్థిత్వం మీదే అంటూ అతన్ని హస్తం పార్టీలో చేర్చుకున్నారు. గతంలో బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా పనిచేసిన బాలకోటి సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్నారు. చైర్మన్ పదవి ఎస్టీకి రిజర్వ్ అవడంతో బీఆర్ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థి బాలకోటి అని అందరూ భావించారు. కానీ ఉన్నట్టుండి అతను కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బాలకోటిని కాంగ్రెస్ లో చేర్చేందుకు ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెబుతున్నారు. చైర్మన్ అభ్యర్థి మీరేనంటూ హామీ ఇవ్వడంతో బాలకోటి తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరారు. తన బలాన్ని నిరూపించుకునే దిశగా సిద్దాయపల్లి నుంచి భూత్పూర్ హైవే జంక్షన్ వరకు బాలకోటి భారీ ర్యాలీ నిర్వహించారు. బాలకోటితో పాటు అతని అనుచరులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును చూసి ప్రజలు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇటీవలే భూత్పూర్ మున్సిపాలిటీలో 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇదే ప్రాంతంలో IIIT కాలేజీకి శంకుస్థాపన చేశామన్నారు. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కోసం రక్షణ శాఖకు స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులను చూసి బాలకోటి వంటి నేతలు పార్టీలో చేరుతున్నారన్నారు మధుసూదన్ రెడ్డి. భూత్పూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ను మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని కోరారు. ఈరోజు ముఖ్యంగా భూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున బాలకోటి మాజీ కౌన్సిలర్ 1వ వార్డు కౌన్సిలర్ నాయకత్వంలో దాదాపు 400-500 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి. ముఖ్యంగా గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ పట్టణాలలో కూడా అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేస్తూ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి మీ వెంట నడుస్తామని చెప్పేసి ఈరోజు బాలకోటి గారు కానీ వాళ్ళతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పాలమూరు అభివృద్ధి పరుగులు పెడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. మననే IIIT ఎవరు ఊహించని విధంగా ఈరోజు పాలమూరు జిల్లాకు IIIT తీసుకురావడం జరిగింది. బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దగ్గర రాబోతా ఉంది. ఆల్రెడీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నేను అడిగిందే తడుగా 400 ఎకరాలు ఉచితంగా ఈరోజు డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అనుకున్న ఓ నాయకుడు సడన్ గా వేరే పార్టీలోకి జంప్ కావడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ చైర్మన్ అభ్యర్థి ఎవరు అన్న దానిపై బీఆర్ఎస్ కార్యకర్తలు క్లారిటీకి రాలేకపోతున్నారు. ఇకపై ఎవరి వెంట నడవాలన్న ఆలోచనలో పడ్డారు. పై స్థాయి నేతలు రెండో తరం క్యాడర్ ను తయారు చేసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమని మండిపడుతున్నారు.